exposing toxic work culture. మీ జాబ్ మీ లైఫ్ ని స్లోగా ట్రైన్ చేస్తుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ నెవర్ ఎండింగ్ వర్క్ అవర్స్ గానీ, అన్పేడ్ ఓవర్ టైమ్స్ గానీ, ఇది మీరు మాత్రమే ఫేస్ చేస్తున్నారా? అండ్ టాక్సిక్ వర్క్ కల్చర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాడ్ బాసెస్ ఆర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇది ఒక సిస్టమాటిక్ ఇష్యూ అనమాట. రీసెంట్ గా నారాయణ మూర్తి గారు కూడా 90 hours పర్ వీక్ వర్క్ చేయాలి, లేకపోతే ఇలా చేయాలి, ఎల్ఎన్టీ వాళ్ళు ఇంకొకలాగా చేయాలని చెప్పేసి చాలా బర్డన్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. దాన్ని ఎంప్లాయీస్ అందరూ కూడా రిజెక్ట్ చేయడం కూడా మొదలెట్టారు అనమాట. వేరే కంట్రీస్ లో ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయో మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి, ఇంకా ఎలా చేంజ్ చేయాలనే దాన్ని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అంతకు ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. సో కమింగ్ టు ది లేబర్ లాస్ అండ్ ప్రొటెక్షన్స్ ఇన్ వేరియస్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ లో స్ట్రిక్ట్ లేబర్ లాస్ ఉంటాయన్నమాట. కంపెనీస్ కంపల్సరీగా వర్క్ అవర్ లిమిట్స్ ఫాలో అవ్వాల్సిందే, ఓవర్ టైం కి మనీ ఇవ్వాల్సిందే, ఇంకా లీవ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళ లీవ్ పాలసీలో ఉన్నప్పుడు వాళ్ళు మ్యాండేటరీగా లీవ్ ఇవ్వాల్సిందే. కానీ ఇండియాలో లాస్ ఉన్నాయి కానీ వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అవడం లేదు. చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ ని ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తాయి, బట్ దేర్ ఇస్ నో ఇన్సెంటివ్స్. అంటే మీ షిఫ్ట్ అవర్స్ 8 hours 9 hours ఉంటే వాళ్ళు ఈవెన్ 11 hours 12 hours ఆఫ్ వర్క్ చేయించుకున్నా కూడా ఎటువంటి ఓటీస్ అనేవి మనకి లేవు అనమాట. అండ్ జపాన్ హ్యాస్ బ్రూటల్ వర్క్ కల్చర్. బట్ రీసెంట్ గా ఒకప్పుడు ఏంటంటే జపాన్ లో కూడా ఇలా బ్రూటల్ గా వర్క్ కల్చర్ ఉండేది. వాళ్ళు అనుకున్నారు జపనీస్ అందరూ కూడా మన జపాన్ మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే మనం చాలా కష్టపడాలని చెప్పేసి చాలా బ్రూటల్ గా వర్క్ కల్చర్ అని ఉంది, ఇంకా ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలని వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఓవర్ టైం లిమిట్ పెట్టేశారు అనమాట. ఓవర్ వర్క్ స్ట్రెస్ వల్ల పీపుల్ అక్కడ చాలా సఫర్ ఫీల్ అవుతున్నారు, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, బర్న్అవుట్ ఫీల్ అవుతున్నారు అని చాలా మంది అయితే కంప్లైంట్ చేయడం వల్ల ఆ వర్క్ ప్రెషర్ ని తగ్గించి ఓటీస్ కి పే చేయడం లాంటివి అయితే జపాన్ స్టార్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే జపాన్ లో ఎక్కడైనా కూడా వర్క్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఈవెన్ పర్సనల్ హెడ్ మసాజ్ లేకపోతే బాడీ మసాజ్ చేయించే ఫెసిలిటీస్ కూడా ఆఫీస్ లో తీసుకొచ్చింది జపాన్. ఎందుకంటే ఎంప్లాయీస్ బర్న్అవుట్ అయిపోతే ఖచ్చితంగా కంపెనీస్ కి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా, అది తెలుసుకున్నాం అనమాట. మన ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఓవర్ వర్కింగ్ ని గ్లోరిఫై చేస్తారు. ఎస్పెషల్లీ రీసెంట్ గా చాలా మంది సిఇఓ స్టేట్మెంట్స్ మనం చూసే ఉంటాం. అదొక రైజింగ్ కన్సర్న్ కూడా అయింది. అది ఈ మధ్య చాలా ఇష్యూ కూడా రైజ్ చేసింది. ఇంకొక పర్సెప్షన్ కూడా ఉంది బయట ఏంటంటే ఆఫీస్ లో ఎవరైనా కూడా ఒక ఎంప్లాయీ లేట్ గా వర్క్ చేస్తే ఆ పర్సన్ బాగా డెడికేటెడ్ అని అనిపిస్తుంది. ఎఫిషియన్సీ కన్నా కూడా టైం ఎక్కువ ఉండడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇండియాలో అయితే. అదే యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే ఆఫీస్ అవర్స్ తర్వాత ఎవరైనా వర్క్ చేస్తే అది ఎంప్లాయీస్ ఇష్టం, వాళ్ళు చేయాలని కూడా చేస్తారు. కానీ కంపెనీస్ ఎప్పుడు కూడా ఆఫీస్ అవర్స్ తర్వాత నువ్వు వర్క్ చేయాలి అని చెప్పేసి ఇన్సిస్ట్ చెయ్యకూడదు, ఖచ్చితంగా చెయ్యరు కూడా. కొన్ని ప్లేసెస్ లో అయితే ఎంప్లాయీస్ కి ఆఫీస్ తర్వాత కాల్ చేయడం కూడా ఇల్లీగల్ గా వాళ్ళు అనుకుంటారు అనమాట. అండ్ యుఎస్ లో మిక్స్ బ్యాగ్ ఉంటుంది. అంటే యుఎస్ అనేది ఒక టెక్నాలజికల్ గా డెవలప్డ్ కంట్రీ కాబట్టి యుఎస్ లో వర్క్ కల్చర్ అనేది మిక్స్ బ్యాగ్ ఉంటుంది అనమాట. కొన్ని కంపెనీస్ ఏమో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తాయి, కొన్ని ఏమో ఇండస్ట్రీస్ లో మ్యాడ్ ఇంటెన్స్ వర్క్ ప్రెషర్ ని చూపిస్తాయి అనమాట. అంటే ఇంకా వర్క్ చేయాలి అని చెప్పేసి. ఇంకా హార్ష్ ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిక్ వర్క్ కల్చర్ కనుక మనం చూసినట్లయితే బర్న్అవుట్ అనిపిస్తుంది అనమాట. అంటే కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అయిపోతాయి. అండ్ కంపెనీస్ కి హై అట్రిషన్ రేట్. ఏ కంపెనీస్ లో అయితే బ్యాడ్ వర్క్ కల్చర్ ఉంటుందో ఆ కంపెనీస్ లో ఎంప్లాయీస్ త్వరగా జాయిన్ అయ్యి త్వరగా మానేస్తుంటారు, వేరే కంపెనీ షిఫ్ట్ అయిపోతుంటారు అనమాట. దీన్నే అట్రిషన్ రేట్ అంటారు. సో ఎవరైతే కంపెనీస్ ఇలా ఓవర్ గా వర్క్ చూపిస్తాయో వాటన్నిటికి కూడా హై అట్రిషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత ఓవర్ వర్క్ వల్ల ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ కూడా చాలా డల్ అయిపోతాయి. ఆబ్వియస్ గా మీరే చూడండి, రోజు ఒక 8-9 గంటలు చేస్తే అసలు క్రియేటివ్ థాట్స్ ఎక్కడ వస్తాయి? ఒక రాట్ ఎన్విరాన్మెంట్ లో ఉండిపోతాం, చేసే పనే చేసుకుంటూ ఇంకా ఆలోచించే తత్వం అనేది మనలో పోతుంది. అండ్ ఖచ్చితంగా దెర్ ఇస్ అ నీడ్ ఫర్ చేంజ్. ఇక్కడ ఏంటంటే కంపెనీస్ ఎంప్లాయీస్ వెల్ బీయింగ్ ని ప్రయారిటీగా పెట్టాలి, మ్యాండేటరీ బ్రేక్స్ ఇవ్వాలి, మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి, అండ్ ఫెయిర్ సాలరీస్ కూడా ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఎంప్లాయీస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న కంపెనీస్ ని ఖచ్చితంగా ఒక మానిటర్ చేసే విధంగా తీసుకురావాలి. ఇండియాలో ఏంటంటే ఇలాంటి మానిటర్ సిస్టమ్ అనేది లేదు. కంపెనీస్ ఫీల్ లైక్ దే ఆర్ ది బాసెస్, దే ఆర్ ఎంప్లాయీస్ ఆర్ ద స్లేవ్స్ అని ఫీల్ అయ్యే కంపెనీస్ కి గవర్నమెంట్ మానిటర్ చేసి లేదు వీళ్ళకి మ్యాండేటరీగా ఇస్తున్నారు లేదా, ఓటీస్ ఇస్తున్నారు లేదా, లీవ్స్ ఇస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక ఐ గనక కంపెనీస్ మీద పెడితే ఇండియాలో కూడా బెటర్ వర్క్ కల్చర్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఎంప్లాయీస్ కూడా తన వర్క్ ని తెలుసుకుని టాక్సిక్ కల్చర్ ని డిఫరెంట్ వేస్ లో అపోజ్ చేయగలిగితే కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం కూడా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంకా ఇస్తుంటా ఉంటారు కానీ ఎక్కడ కూడా తగ్గించారు. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, మీరు కూడా టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో ట్రాప్ అయినట్టు అనిపిస్తుందా? డోంట్ వరీ, యు ఆర్ నాట్ అలోన్ హియర్. ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ రైట్స్ గురించి తెలుసుకోండి. లెట్స్ పుష్ ఫర్ ఎ బెటర్ వర్క్ కల్చర్ టుగెదర్. థ్యాంక్ యూ.